Good evening to everyone. My name is Aishwarya. I am studying in 5th standard. In Bedrimont High School. Now I am going to tell a Telugu moral story. Name of the story is నిజాయితీ. ఒక రోజు ఒక సేటు తన దుకాణాన్ని ఉదయాన్నే తెరవగానే ఒక ఆమె వచ్చి 10 రూపాయలు చేతిలో పెట్టి, అయ్యా నిన్న మీ దగ్గర నేను 70 రూపాయల సరుకులు తీసుకున్నాను, అయితే నేను మీకు 100 రూపాయలు ఇచ్చాను, మీరు నాకు 30 రూపాయలు ఇవ్వాల్సింది పోయి 40 రూపాయలు ఇచ్చారు, ఇంటికెళ్ళి చూసుకుంటే 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ ఇద్దామని తిరిగి వచ్చాను, కానీ అప్పటికే మీ దుకాణం మూసేసి ఉంది, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను అని ఆ 10 రూపాయలు చేతిలో పెడుతుంది. ఆ సేటు మీది ఎక్కడమ్మా అని అడుగుతాడు. మాదా అయ్యా ఆకాష్ నగర్ 2వ వీధి అని చెప్పింది. ఆ సేటు ఆశ్చర్యపోతూ 2 కిలోమీటర్లు నడిచి మరి నాకు ఈ 10 రూపాయలు ఇవ్వడం కోసం వచ్చావా అని అంటాడు. అయితే తను ఎప్పుడు మీ దుకాణంలోనే తీసుకుంటానయ్యా, ఎందుకంటే మీ దగ్గర చాలా చౌకగా ఉంటాయి అని అంటుంది. ఆ సేటు నా దుకాణంలో కొంటే 2 రూపాయలు మిగులుతాయని 2 కిలోమీటర్లు నడిచి మరి వచ్చి నా దుకాణంలో కొంటున్నావు కదా, ఈ 10 రూపాయలు మిగిలితే ఏమైంది, నువ్వే ఉంచుకోవచ్చు కదా, నిన్నెవ్వరు అడగరు కదా, నాకెందుకు ఈ 10 రూపాయలు ఇస్తున్నావు అని అంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు అన్నీ చూస్తుంటాడు. నా భర్త చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉండేవారు, ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, మనం కష్టపడ్డ సొమ్ము తప్ప ఇతరుల సొమ్ము అన్యాయంగా తినరాదు అని చెప్పి తన దారి తను వెళ్ళిపోతుంది. ఈ సేటు ఆలోచనలో పడి తను ఉన్న పరంగా గల్లాల నుంచి 600 తీసి తను కొట్టు కోసం వెళ్ళే హోల్సేల్ వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆ వ్యాపారి చేతిలో 600 పెట్టి, నిన్న మీ దగ్గర నేను సరుకులు తీసుకున్నాను, అయితే మీరు లెక్క తక్కువగా వేసి డబ్బులు తక్కువగా తీసుకున్నారు అని అంటారు. ఆ వ్యాపారి ఇన్ని వేల బట్టి మన లావాదేవీలో నిన్నెవరు చూడరు కదా, నిన్నెవరు అడగరు కదా, నాకెందుకు ఈ 600 తెచ్చి ఇస్తున్నావు అని అంటాడు. ఆ సేటు అమ్మో ఎవరు చూసినా చూడకపోయినా ఈశ్వరుడు అన్నీ చూస్తుంటాడు, ఆయన మోసం చేయలేము అంటూ తన దాన్ని తను వెళ్ళిపోతాడు. ఈ వ్యాపారి కూడా ఆలోచనలో పడి తను కూడా ఉన్న పరంగా తిజోరీలో నుంచి 12 లక్షలు తీసి ఒక నిరుపేద కుటుంబం దగ్గరకు వెళ్తాడు. అందులో తినడానికి కూడా నోచుకోలేని ఒక తల్లి, 2 పిల్లలు. ఆ తల్లి చేతిలో 12 లక్షలు పెట్టి, అమ్మ 4 సంవత్సరాల కిందట మీ ఆయన దగ్గర దుకాణం పెడదామని 5 లక్షలు అప్పు చేశానమ్మా, ఆ మరుసటి రోజే మీ భర్త చనిపోయారు అని విన్నా, ఈ డబ్బులు మీకు ఇవ్వద్దు అని పుట్టిందమ్మా, కానీ వాళ్ళని కడిగిపోయిందమ్మా, ఆ ఈశ్వరుడు నన్ను చూస్తుంటాడని మర్చిపోయా, తీసుకున్న రూపాయికి లెక్క చెప్పక తప్పదు, అందుకే వడ్డీతో సహా తిరిగి ఇస్తున్నాను అని ఆ 12 లక్షలు చేతిలో పెట్టి తన దాన్ని తను వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆమె ఎవరో కాదు, నాది కాదు అంటూ 2 కిలోమీటర్లు నడిచి మరి సేటుకు 10 రూపాయలు ఇచ్చినాం. ఇందులో నీతి ఏంటంటే అన్యాయంగా ఒకరి సొమ్ము తినరాదు, ఏదో ఒక రూపంలో దానికి 100 కట్టాల్సి వస్తుంది. అదే మనం నిజాయితీగా ఉంటే ఆ 100 మన దగ్గరకు వచ్చేలాగా చెప్తాడు ఆ పరమాత్మ. థ్యాంక్ యూ.